ఏపీలో ఎన్నికలు ముగిసిన రాజకీయాలు వేడిగానే ఉన్నాయి. నీ పేరేంట్రా బాబు? సునిశ్చిత్. ఓకే అమ్మా, ఆల్ ది బెస్ట్. ఏంటి బాబు అన్న, ఇంకోసారి అన్న. కూటమి పార్టీలో వైసీపీ నేతల మధ్య డైలాగ్ వార్ సాగుతోంది. ఏపీలో బీహార్ తరహా రాజకీయాలు మొదలయ్యాయంటూ వైసీపీ నేతలు గవర్నర్ కు ఫిర్యాదు చేయగా కూటమి నాయకుడైన చంద్రబాబు నాయుడు గారిని కూడా గట్టిగా మేము హెచ్చరిస్తున్నాం. బాగానే ఉండాలి, సన్నారని పోతావు, తండ్రిచ్చుకుని వస్తావు. రెండేది ఎక్కువ జరుగుతుంది. ఈ బీహార్ సంస్కృతిని లేదా ఈ వేటాడే అధికారాన్ని అడ్డం పెట్టుకుని తక్కువగా చూశాను అమ్మా. నిన్ను ఈ దేశానికి కాదమ్మా, శత్రు దేశానికి కాదు. ఈ వేటాడేటువంటి ధ్వంసం చేసేటువంటి ఆస్తులు తగలబెట్టేటువంటి మీ బతుకులు చెడా, ఇయో బతుకులా లేదా మనుషుల్ని ప్రాణహాని చేసేటువంటి నరికేటువంటి కత్తులతో దాడులు చేసేటువంటి ఏంటి బాబు అన్న, ఇంకోసారి నరికేటువంటి కత్తులతో దాడులు చేసేటువంటి సంస్కృతిని కరెక్టే కదమ్మా ప్రారంభిస్తే ఖచ్చితంగా దీని పర్యవసానాలు అనుభవించాల్సి వస్తుంది. ఇవన్నీ వినడానికి బాగుంటాయి కానీ ప్రాక్టికల్ గా వర్కౌట్ అవ్వవు అని కూడా చంద్రబాబు నాయుడు గారికి హెచ్చరిక చేస్తూ ఇది మానుకోమని చెప్పని, కట్టి పెట్టమని చెప్పని. అప్పుడప్పుడు మన నోట్లోంచి అద్భుతాలు ఆణిముత్యాలు జారి పడుతుంటాయి, వాటిని రాసుకో. అలాగే వారిని గట్టిగా డిమాండ్ చేస్తూ పోలీసులు కూడా, అధికారులను కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ ప్రొడ్యూసర్ని డైరెక్టర్ని మోసం చేసిన నన్ను కూడా మోసం చేద్దాం అనుకుంటున్నావు ఏంట్రా? నేనేం చేశాను సార్? కంగారు ఎందురా, చెప్తాను కదా. ఈ రకమైనటువంటి చేస్తే భవిష్యత్తులో చేయగలిగేదే ఉంటుంది. పిల్లిని గదిలో పెట్టి కొడితే పిల్లి కూడా తిరగబడుతుంది ఆత్మరక్షణ కోసం. నీ జాతకం మాత్రం పరమ దరిద్రంగా ఉంది. నా రాసి నీకెలా తెలుసురా? కొన్ని జాతకాలు రాసి చూసి చెప్పక్కర్లేదు, ఫేస్ చూసి చెప్పు. మనల్ని మనం రేపొద్దున గెలిపించుకునేందుకు కోసం మనం చేసుకుంటున్నాం ఈ పని. 100% 175కి 175 కొట్టాలి. టైమింగ్ బాగుంది కానీ టైమింగ్ దరిద్రంగా ఉంది. 175కి 175 ఒక్క సీట్ మిస్ కాకూడదు. ఈసారి కానీ ఓట్లకు వస్తే మాత్రం ఎడంకాలు జోడు తీసి కొడతాం సీఎం. కొట్టడానికి కోసమే నేను ఈ రోజు ఈ ప్లాన్ ఆఫ్ యాక్షన్ కూడా చెప్తా ఉన్నాను. ఇట్ ఇస్ నాట్ ఇంపాసిబుల్, ఇట్ ఇస్ వెరీ మచ్ పాసిబుల్. ఇప్పుడు జగన్ పరిపాలన మొగుడు చచ్చింది, మొండ మోసినట్టుంది. ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను కాపాడుకుంటాకి మేము కూడా తిరుగుబాటు చేయాల్సిన పరిస్థితులు వచ్చేదాకా తీసుకురాబాకండి అని చెప్పని కూడా వారికి తెలియజేసుకుంటూ, రేకు డబ్బాలో గులకరాలే చూపినట్టు లోడా లోడా లడా లడా ఎడబెడతాడు. ఇంత పెద్ద మాట అన్నాడు సరాడు. దాడుల సంస్కృతి వైసీపీదేనంటూ రివర్స్ అటాక్ చేశారు కూటమి నేతలు. ఏంటి సార్ ఈ పరిస్థితి? దరిద్రం. 3 రోజుల క్రితం ఏం జరిగిందో మీరందరూ కూడా చూశారు కదా. అంతేలే, ఎదవలకు పదవులు వస్తే ఎలాగే. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావు. కొడాల నాని గుడి వాళ్ళు ఓడిస్తా, జోగి రమేష్ పెడల్లో ఓపెత్తి ఓడిస్తా. ప్రజలు నిజాన్ని తెలుసుకోవాలి. నాకు చూడండి, అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. పేరున నేను బందర్లో ఓడిస్తా, వంశీని గన్నవరంలో ఓడిస్తా, మా బొచ్చు పేగాలను వచ్చి చెప్తే అర్థం చేసుకోవాలి. ఏంట్రా చెప్తే అర్థం చేసుకోవాలి. ఏం మనిషి అయ్యా కదా. ఎస్ ఎస్, వాస్తవంగా ఫోన్ చేస్తాండి, ఫోన్ కూడా ఎత్తట్లేదు. భయపడి సస్తున్నాడు కొడాలని. ఇంకోసారి ఫోన్ కూడా ఎత్తట్లేదు. భయపడి సస్తున్నాడు కొడాలని. నువ్వు గెలువ ముందు కుప్పాలో అర్థం పద్ధతులు లేకుండా మాట్లాడతావు నువ్వు. చప్పట్లు వద్దు, తర్వాత జర్ర మంచి ముచ్చట చెప్పగానే ఉబ్బిపోతారు. ప్రభు హరిరామ్ కృష్ణరాధం జగన్మోహన్ రెడ్డి. అలాంటి మాట నీకు సెట్ అవ్వవు. వద్దు. నీ బొందరా, నీ బొంద. ఏం మనిషి అయ్యా కదా.
ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చానో తెలుసా? నువ్వు పరిగెడుతుంటే నేను వెంటపడి తరిమి కొట్టాలి. నువ్వు ఎంత దూరం పరిగెత్తినా నా నుంచి చిరకొట్టించుకోవడం తప్పదు. పోలీస్ స్టేషన్ లో కానీ కంప్లైంట్ ఇచ్చినా, ఒకవేళ మాకు ముందు సమాచారం ఉండి ఇలా గొడవ జరిగేటువంటి పరిస్థితి ఉందని చెప్పినా కూడా నేనే చెప్తాను. నీకెలా తెలుసు? ఏమో నాకు అన్నలు తెలిసిపోతే అంతే. వాళ్ళు వచ్చి ప్రేక్షక పాత్ర వహించడం, అదేవిధంగా ఎటువంటి కేసులు కూడా కట్టినటువంటి పరిస్థితి లేదు. మీరేంటో మీ విధానాలు ఏంటో ఇప్పటికి నాకు అర్థం. కాబట్టి మేము జిల్లా పార్టీ తరఫున మా దగ్గర ఉన్నటువంటి వీడియోగ్రాఫులతో, ఫోటోగ్రాఫులతో చూడండి అక్కడ ఏముందో. ఇవే తగ్గించుకుంటే మంచిది. హైకోర్టుకు వెళ్లి ప్రైవేట్ కేసులు వేయాలని చెప్పి నిర్ణయించుకున్నాం. తప్పకుండా దాడులు చేసినటువంటి వాళ్ళే కాదు, దాడులు చేస్తుంటే చూస్తున్నటువంటి పోలీస్ వ్యవస్థ మీద కూడా కేసులు వేయటానికి సిద్ధంగా ఉన్నాం. అయ్యి బాబోయ్, నిజమే నమ్మబుద్ధి కావట్లేదురా. అంటే రెండో పార్టీ కూడా ఉందా కథలో? అది ట్విస్ట్ సార్. అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కానీ, అదేవిధంగా కార్యకర్తలకు కానీ ఎటువంటి భయం, ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు. మాట్లాడేది నాకు అర్థం కాదు. అందుకే కదా నీ మెడల్ ఇది కొడతాను. ఉన్న వాళ్ళందరినీ నరికేయాలి, వాళ్ళే సింగిల్ ప్లేయర్ గా ఉండాలి. ఇదేనా భారతి గారి స్ట్రాటజీ? ఇదేనా? రేపు 2 రోజుల్లో జిల్లాలో ఉన్నటువంటి ముఖ్య నాయకులందరం కలిసి ప్రతి నియోజకవర్గానికి వెళ్లి దాడులు చేసినటువంటి వాళ్ళు ఇళ్లకెళ్లి ఏం చేద్దామంటావు మరి? చెప్పేస్తాడా? చెప్తాడన్నా? చెప్పు. ధైర్యం చెప్పేటువంటి కార్యక్రమం చేస్తాం. అయ్యా లోపలంతా అంత సవ్యంగానే జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు కూడా మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ కార్యకర్తలు గాని, నాయకులు గాని మాకు తెలుసులేరా, మరి అంత కాకరపోతుగడ్లో కనిపిస్తున్నానా? రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసి, ఈ రాష్ట్రాన్ని విభజించి, ఈ రాష్ట్రాన్ని గబులేపిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్. అతను నా గురించే మాట్లాడుతున్నాడు. బీహార్ సంస్కృతిని ఆంధ్ర రాష్ట్రంలో గనక మీరు బీజం నాటితే ఎల్లకాలం మీరేం ఉండరు కదా. అరే ఫస్ట్ స్టాండ్ ఆపండ్రా బాబు. జురాసిక్ పార్క్ లో డైనోసార్ లాగా ఏం బాలేదు. ఈ ప్రభుత్వం అందరినీ కూడా బాధపడుతుండ. ఇలా జరిగింది ఏమిటి? ఓం నమః శివాయ. ఎవరికి కూడా తినడానికి మెతుకులు లేకుండా కూడా చేస్తాడు. సంవత్సరాలు మీరు యాక్టివ్ పాలిటిక్స్ లో వచ్చిన దగ్గర నుంచి ఎవరు చూసి ఉండరు. ఫోన్ వాడతారా వాడరా చాలా మంది తెలుసుకోవాలనుకుంటున్నారు. ఫోన్ లేదు, వంకరగా మాట్లాడుతున్నావు. నేను కొంచెం వంకరే. ఫోన్ లేదు, నెంబర్ కూడా లేదా? నా నెంబర్ నాకే తెలియదు, అసలు నా నెంబరే లేదు. అన్నా ఇది మరి ఓవర్ యాక్టింగ్ చేస్తున్నాడు. ఎవరైనా ఏదైనా ఉంటే, ఏదైనా ఆఫీస్లో ఉంటే ఆఫీస్ వాళ్ళు కనెక్ట్ చేస్తారు, ఇంట్లో ఉంటే ఇంట్లో వాళ్ళు కనెక్ట్ చేస్తారు. ఏదైనా ఇవే తగ్గించుకుంటే మంచిది. మీ ఇంట్లో వాళ్ళకి అవసరం అయితే ఎవరికి ఫోన్ చేయాలి? పెద్ద మాట అన్నాడు సార్ ఆడు. ఏంటో చూడండి. నేనైతే నాకు ఎట్లా పియ్యలు గీయలు అందరూ నా పక్కనే ఉంటారు, ఇంతమంది ఉంటారు. ఓవర్ యాక్షన్ ఓవర్ యాక్షన్ ఓవర్ యాక్షన్. అమ్మాయి అయ్యి బాబోయ్, ఆపే బాబోయ్, ఏముంది ఇందులో? నీ దైద్యం తప్ప నాకేం. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ కాదు, సబ్స్క్రైబ్ చేయండి, ఏదో చేయండి.